సో ఇప్పుడు ఈ సెకండ్ ఫ్లోర్లో ఇంకొక బెడ్రూమ్ అన్నారా? చూపిస్తాను మేడం మీకు ఆ రూమ్. ఇట్స్ మల్టీపర్పస్ రూమ్ యాక్చువల్లీ. సో ఇది కొంచెం నార్మల్గా ఇచ్చేసారా ఇక్కడ? ఇక్కడ నార్మల్గా ఇచ్చి పెద్ద షాండియర్ మాత్రం యాడ్ చేస్తాం మేడం అంతే. షాండియర్స్ మాత్రం కలెక్షన్ చాలా అద్భుతంగా ఉంది మీ దగ్గర. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా వేరియేషన్ ఇచ్చారు తెలుసు. అసలు ఆ వేరియేషన్లో మీరు కలెక్ట్ చేసిన అంటే ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్ చేస్తాం మేడం మేము. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఓకే, ప్రతిదీ. ఓ మై గాడ్, యా అన్నీ కూడా సర్క్యులర్ కాన్సెప్ట్ లోనే వెళ్ళాము. షాండియర్స్ అన్ని. షాండియర్ చూడండి ఎంత బాగుందో అసలు. అంటే ఇవి ఈ కలెక్షన్స్ మీరు చెప్పినట్టు హ్యాండ్ పిక్ అన్నారు, ఎక్కడ చూడలేదు నేను మళ్ళీ, అందుకే సర్ప్రైజ్ అయిపోతుంది. వెతుక్కుంటే అన్ని దొరుకుతాయండి అంతే. ఓకే, కాకపోతే ఏంటంటే మనం సెలెక్షన్ లో కూడా డిపెండ్ అయి ఉంటుంది. ట్రూ. సో ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంది. ఇది యాక్చువల్గా అగైన్ మల్టీపర్పస్ లాబీ అండి. అక్కడ మనం ఇచ్చింది ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ చేయించాము. సో ఫ్యూచర్లో వాళ్ళు ఇక్కడంతా సోఫాస్ వేసుకొని సో ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ మీద దే కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ప్రొజెక్టర్ స్క్రీన్. ఇట్ ఈస్ అ ఫ్రెంచ్ డోర్ యాక్చువల్లీ. బయట బాల్కనీ ఉంది, లాబీ ఉంది. సో లాబీ ఎంట్రన్స్ క్లోజ్ చేయకుండా బ్లైండ్ కింద ఇచ్చామన్నమాట. ఓకే, పింక్ రూమ్. ఓకే, సో ఈ రూమ్ ఏంటంటే ఇట్ ఈస్ అ మల్టీపర్పస్ రూమ్ అండి. సో బెడ్ ఉంది, టీవీ యూనిట్, ఒక స్టడీ టేబుల్ చేసాము. అటు ఇటు కూడా చేసాము యాక్చువల్గా స్టడీ టేబుల్స్. పిల్లలు చేసుకోవాలన్నా, ఎవరు చేసుకోవాలన్నా. అలాగే యాక్చువల్గా బార్ యూనిట్ చేశాను, కానీ వీళ్ళు బొమ్మలు పెట్టుకున్నారు. ఓకే, సో ఇక్కడ కంటిన్యూషన్లో వాళ్ళకి ఇష్టం, పిల్లలకి ఇష్టమైన వాల్ పేపర్. వి వెంట్ ఫర్ దట్ ఏరోప్లేన్ అనమాట. ఓకే, ఏదో కొత్తగా అనిపిస్తుంది రాగానే. అసలు ఇక్కడ ఏం చేయాలన్నది అర్థం కావట్లేదు, కానీ కొత్తగా టోటల్ అంటే ఎలా కావాలంటే అలాగా మల్టీపర్పస్ రూమ్. ఇప్పుడు ఒక బెడ్రూమ్ కావాలనుకోండి, బెడ్ ఓపెన్ చేస్తే బెడ్రూమ్ అయిపోతుంది. లేదు పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు చదువుకోవచ్చు. లేదు ఫాదర్కి ఏదైనా ఫ్రెండ్స్ వచ్చారు, హీ కెన్ గో ఫర్ అ పార్టీ. మల్టీపర్పస్. సో ఇక్కడ కూడా స్టోరేజ్కి ఇచ్చారు కదా బాగానే. ఈ స్టోరేజ్ టోటల్ స్టోరేజ్ ఇచ్చాం మేడం ఇదంతా, ఈ వార్డ్రోబ్. కాకపోతే ఏంటంటే వాష్రూమ్ వచ్చింది దీని మధ్యలో. సో వాష్రూమ్ని ఇలా డిస్గైజ్ చేస్తూ వార్డ్రోబ్ లోపల ఇచ్చేస్తాం అనమాట. ఈ ఐడియా ఎలా వచ్చిందండి మీకు? ప్రవీణ గారు అసలు మామూలుగా లేరు మీరు. ఓకే, అసలు ఇది మామూలుగా లేదు చూడండి. లోపలికి వాష్రూమ్కి వెళ్తే నాకేమనిపించింది అంటే ఇంత స్టోరేజ్ ఇచ్చారేంట్రా బాబు ఇక్కడ అని అనుకున్నా. అంటే యాక్చువల్గా మిగతా అన్ని రూమ్స్లో వాకిన్ క్లాసెట్స్ వచ్చాయి. సో క్లయింట్ హ్యాడ్ దట్ రిజర్వేషన్. ఇక్కడ వాకిన్ క్లాసెట్ లేదు మేడం, నాకు వార్డ్రోబ్స్ ఆక్వర్డ్గా కనిపించేస్తున్నాయి, అక్కడేమో వాష్రూమ్ వచ్చేసింది అని. సో ఐ టుక్ ఇది కూడా, అందుకే టోటల్ వైట్ ఇచ్చామండి. వార్డ్రోబ్ అంతా కూడా టోటల్ వైట్ చేసేసి ఓన్లీ పట్టీస్తోనే హైలైట్ చేసుకుని ఇచ్చామన్నమాట. ఎందుకంటే అది హెవీగా అనిపించట్లేదు చూడండి. అవునవును, హెవీగా లేదు. సేమ్ ఒక వైట్ వాల్ మీద ఏదో డిజైన్ ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ. సో ఇలా లోపలికి అసలు ఇది వాష్రూమ్ అని చెప్తే కూడా వెతుక్కుంటా ఉంటారేమో, వచ్చి చెప్పి తీసేయాలి వాష్రూమా అని చెప్పి షాక్ అవ్వాలి. ఓకే, బాగుందండి మీ వర్క్. ఇక్కడ లాంగ్ మిర్రర్ ఇచ్చారు, ఏంటి అసలు ఇక్కడ డ్రెస్సింగ్ యాక్చువల్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కావాలి అంటే ఉంటుందని చెప్పేసి ఒక ఫుల్ లెంత్. ఎందుకంటే మీకు రూమ్స్ చూస్తే అన్ని రూమ్స్ ఫుల్ లెంత్ మిర్రర్ మాత్రం కాన్సెప్ట్ మారలేదు. దే వాంటెడ్ దట్ అనమాట, పైనుంచి కింద దాకా చూసుకునేలాగా. ఓకే, మీరు చూపిస్తే ఇంకా చూడడానికి నేను రెడీగా ఉన్నారా? అంత ఎక్సైటెడ్. మీకు ఆ బెడ్ ఓపెన్ చేసి చూపిస్తాను, ప్లీజ్ ప్లీజ్ చూద్దాం. సో స్పేస్ మనం సేవ్ చేయడానికి ఒక రకంగా. సో ఇది బెడ్. సో ఇది టోటల్ ఇంకా మీకు క్వీన్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు. అక్కర్లేదన్నప్పుడు అంటే ఇక్కడ ఇది నీడ మీరు ప్రిఫర్ చేశారా ఈ బెడ్? చెప్పాను కదా ఫోల్డబుల్. నో నేను చెప్పాను కదా, హీ వాంటెడ్ దిస్ రూమ్ టు బి అ మల్టీపర్పస్ రూమ్. ఓకే, ఐదర్ ఇట్ బి అ బార్ రూమ్ ఆర్ కిడ్స్ రూమ్, ఇట్ మస్ట్ బి అ మల్టీపర్పస్ రూమ్. మేక్ షిఫ్ట్ అయిపోవాలి. ఓకే, సో అందుకని వి వెంట్ ఫర్ మర్ఫీ బెడ్ అనమాట, ఫిక్స్డ్ బెడ్ కాకుండా. యా. సో ప్రవీణ గారు బిగినింగ్ నుండి ఇప్పుడు వరకు ప్రతి దాన్ని మీరు హైలైట్ చేస్తూ మీ యూనిక్నెస్ని, మీ హార్డ్ వర్క్ అవన్నీ కనిపించాయి నాకు మీ వర్క్లో. అంటే చూసిన వాళ్ళు కూడా ఇంకా కొత్త ఐడియాస్ జనరేట్ అయ్యి ఉంటాయి నాకు తెలిసి. హోప్ఫుల్లీ అండి. ఎస్. సో ఐఎమ్ సో హ్యాపీ అండి యాక్చువల్లీ. ఇంత కూడా అంటే ఇంత క్రియేటివ్గా కూడా మనం చేయొచ్చు, ఆలోచించవచ్చు అనే పాయింట్ ఇక్కడ బేసిక్గా మనం ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ చేసేవాడు ఏంటంటే ప్రతిదీ వీడిదే. దెర్ ఇస్ నో థర్డ్ పార్టీ వెండర్ హూ ఇస్ కమింగ్ ఇన్ సైడ్.
సో వాల్ పేపర్ అవనివ్వండి, బ్లైండ్ అవనివ్వండి, కర్టన్ అవనివ్వండి, అన్నీ మ్యాచ్ చేసుకుంటాడు. Yeah. ఎందుకంటే అంతా ఒక్క బ్రెయిన్లోంచి వెళ్తుంది కాబట్టి. అదే మీరు కార్పెంటర్ని పెట్టుకుని ఒక పని, ఫాల్ సీలింగ్ అని పెట్టుకుని ఒక పని చేయించుకుంటే అది మ్యాచ్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది.